లైగర్ అన్న, లైగరే బాగుందన్న. దీని కూడా లైగరే నచ్చిందన్న. సీరియల్ మూవీ అన్న ఇదైతే. ఇంట్లో కూర్చొని ఆ మూడు సీరియల్ ఉంటాయి కదా, అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేలుగా ఉంది. ఏం లేదు, బీజం గోపి సుందర్ గారు ఇట్స్ గుడ్, బాగుంది. కానీ బట్ మూవీ అయితే అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉండదన్న సినిమా. ఇంకా కూర్చొని అలా చూసుకొని ఏదో చూసుకోవడానికి ఉంటుంది అంత సినిమా అయితే. విజయ్ దేవరకొండ స్టోరీ సెలక్షన్ బాగా చేసుకుంటే ఎప్పుడైనా కానీ ఇంకా నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా అర్జున్ రెడ్డి నిలబెడుతుంది. అర్జున్ రెడ్డి లేకపోతే ఈ రోజుకి ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. కేవలం అర్జున్ రెడ్డి వల్లే హీరో నిలబడుతున్నాడు ఇప్పటి వరకు. కాకపోతే వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి. కొంచెం స్టోరీ సెలక్షన్ బాగా చూసుకోవాలని మేము ఫ్యాన్స్ తరపున మేము చెప్తున్నాము. థ్యాంక్ యూ. మూవీ బాగాలేదన్న, డిసప్పాయింట్ అయింది బాగా. అసలు ఏందో సీరియల్ ఉన్నట్టుంది, అది బ్రహ్మోత్సవం ఉన్నట్టుంది సినిమా. లాగ్ చాలా లాగ్ ఉంది. కేవలం ఒక్క విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు అన్న అంతే. కాకపోతే అతను లైన్గా ఫ్లాప్లు అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. సినిమా బాగుందన్నా. సినిమా మొత్తం నచ్చిందన్న. విజయ్ దేవరకొండ యాక్టింగ్ నచ్చింది, హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ నచ్చింది, అంతా బాగుంది. అలా ఏం లేదని అంటే ఫ్యామిలీ మూవీస్ లో కామన్ గా ఉంటుంది. కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. హిట్ ఏంటన్నా, బ్లాక్ బస్టర్ కొట్టిండు. బ్లాక్ బస్టర్ కొట్టాలా ఏంటి, కొట్టేసిండు ఆల్రెడీ. అరే నా హేటర్స్ కి రాట్లు దింపిండు అన్న, నిజంగానే దింపిండు. హేటర్స్ కి ఆ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి నిజంగానే దింపిండు. కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఎవరైతే సినిమాగా చూస్తారో వాళ్ళకి మాత్రం హిట్ కొట్టిండు. అరే అన్న అది సినిమా చూసిండా, ఇద్దరు పోయిండాడు. లైగర్ అన్నట్టు ఎవడైనా సరే. ఆ సినిమా అయింది, ఈ సినిమా అయిందన్న. అది వేరే, ఇది వేరే. ఇది మాత్రం నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్. లైక్ శర్వానంద్కి ఒక శతమానం భవతి ఎలాగో విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా. గీతా గోవిందం అది వేరే కాంబినేషన్, ఇది వేరే కాంబినేషన్. అది వేరే, ఇది వేరే. శతమానం భవతి ఎలాగో ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా. రేపటి నుంచి విజయ్ దేవరకొండ ప్రతి సినిమా ముందు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ వస్తుంది, గ్యారంటీ. అదే అంటున్నాను కదా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. యూత్కి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా కనెక్ట్ చేసిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, ఒక ఫ్యామిలీ ఒక డీసెంట్ హిట్ అనమాట. సో ఓవరాల్గా నాకు వచ్చే సినిమా నేను చెప్తాను కదా, నేను చూసినంతసేపు బోర్ కొట్టకుండా బాగా అనిపించింది. ఆయన క్యారెక్టర్ చాలా తక్కువ అన్న, మహా 3 సీన్స్లో వస్తారంతే. బట్ ఓకే, ఆయన సీన్ ఇంకా పెంచుంటే బాగుంది అనిపించింది. టోటల్గా రొనాల్డ్ ఠాగూర్, వెన్నెల కిషోర్ గారిది, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఉంటుంది సినిమా అంతా కూడా అంతే. కామెడీ బాగుంది. వెన్నెల కిషోర్ చాలా బాగా అనిపిస్తుంది. ఆయన ఒక్కడే ఉన్నాడు, బాగా నవ్వించాడు. థ్యాంక్ యూ. దీన్ని ఏంటి సాంగ్ కూడా దాంట్లో ఎలా ఉంటుంది, గీత గోవిందం అలాంటిదే వస్తుంది. బట్ దీంట్లో స్టోరీ అంటే మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు, అలా ఖర్చులు ఎలా ఉంటాయి అవనేది బాగా అనిపించింది. ఇంటర్వ్యూల ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా బాగున్నాయి. బట్ ఏంటంటే ల్యాగ్ స్లో ఉండదు అనమాట. దానివల్ల కొద్దిగా ఏంద్రానైనా అనిపించింది. బట్ నన్ను డైరెక్ట్ చేసామంటే దిల్ రాజు గారు చెప్పింటే చేస్తుంటే చెప్పలేదు. బట్ దిల్ రాజు గారు కాబట్టి నేను ప్రొడక్షన్ చేస్తున్నా కాబట్టి నేనైతే వచ్చి చూసిన. బట్ అదైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు. విజయ్ దేవరకొండ అన్న పెద్ద అనకొండ పెట్టిండు. స్టోరీ బాగుంది కానీ బట్ అది లాగ్ గా తీసిండు అనమాట. అంటే కొద్దిగా ఎంగేజింగ్ గా తీసలేడు. అంటే గీతా గోవింద సినిమా ఎలా ఉంది అదే అన్నట్టు. బట్ లైగర్ ఎఫెక్ట్ అయితే చాలా పడింది అనిపిస్తుంది. అన్నకి నాకైతే కొద్దిగా బాధ అనిపిస్తుంది అన్న నిజంగా. అంటే ఎందుకంటే అన్న కాలు మీద కాలు వేసుకొని ఉండేవాడు. ఈరోజు పంచ కట్టుకొని చేస్తున్నారు. అలాంటి క్యారెక్టర్లు అన్న నీకు ఇలాంటి కష్టము భగవాన్ని కూడా రాకూడదన్న విజయ్ దేవరకొండ అన్న. చాలా కష్టం కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని అన్నది. బట్ రష్మిక మందని పెట్టింటే బాగుండేది, కొద్దిగా కనెక్ట్ అయ్యేదేమో అనిపిస్తుంది. స్టోరీ అయితే కొద్దిగా లాగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా నాకు బాలయ్య బాబాయ్ గుర్తొచ్చింది. అది ఆ ఫ్యామిలీ కొద్దిగా మెసేజ్ లాగా అనిపించింది. ఏంటంటే ఫ్యామిలీని చూసుకోవాలా, మన ఫ్యామిలీని చూసుకోవాలన్నట్టు. అదే ఫ్యామిలీని చూసుకోవాలా, ఫ్యామిలీ గురించి కష్టపడేటి ఇవన్నీ అనిపిస్తుంది. ఇంకా సినిమా అయితే నార్మల్ అనిపించింది అన్న నాకైతే. ఒక సినిమాని తీసుకుంటే ఏదైనా స్టోరీని కూర్చొని ఆడియన్స్ చెప్పగలిగినప్పుడు ఆ స్టోరీలో ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చూడాలనే ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది. వాళ్ళు ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు, అది మన వాళ్ళు కూర్చొని పక్కన ఏ సినిమా నాలెడ్జ్ లేని వ్యక్తి కూడా దాన్ని గెస్ట్ చేస్తున్నాడు అంటే వాట్ ఈస్ ద సినిమా. వాళ్ళు తీసుకున్న పర్పస్, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. ఒక ఏమంటారు మిడిల్ క్లాస్లో పుట్టినవాడు ఆ ఫ్యామిలీ నాది, దాంట్లో ఉన్న కష్టాలు నావి అని వాడు ఫీల్ అయ్యి దాని ఫ్యామిలీ కోసం ఏం చేస్తాడని చూపించడాన్ని ప్రజెంట్ చేయడం ఎంత బాగా చేయొచ్చు. బట్ వీళ్ళు అలా చేయలేకపోయారు అనేది నా ఫీల్. అంతే తప్ప సినిమా బాగాలేదనేది నేను సినిమాని చాలా కష్టపడి తీస్తారన్న.
బట్ ఏంటంటే వీళ్ళు ప్రమోషన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ సినిమా స్టోరీ మీద, ఆ తీసే టైంలో ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందా వీటి మీద చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వదిలేసి ఏముంది సినిమా తీసామా ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ప్రమోషన్లు చేసామా ఆ బడ్జెట్లు వచ్చేస్తాయి అనే ఫీలింగ్లో అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీ. సో అది కొంచెం బాధాకర విషయం. ఒకప్పుడు సినిమా కంటెంట్ మీద నడిచేదన్న, ఇప్పుడు ప్రమోషన్ మీద చాలా. అంటే ఆయనకి ఏంటి అంటే అన్న ఒక మంచి యాక్టర్ అన్న, ఏ క్యారెక్టర్ అయినా దాంట్లో దూరిపోతుంది. అసలు ఆ కట్అవుట్ వేరే అనిపించింది నాకు అసలు. ఇప్పుడు ఒక అబ్బాయే జెల్స్గా ఫీల్ అవుతున్నాడు ఆ కట్అవుట్ చూసి అంటే ఆ క్యారెక్టర్ చేసిన ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. నాకైతే కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను. కానీ బట్ సినిమా పరంగా ఓవరాల్ సినిమా పరంగా అయితే అది 1 టైం చూడొచ్చు వెళ్ళి థియేటర్కి. అది కూడా ఏదో విజయ్ దేవరకొండ కోసం, మృణాల్ లుక్స్ కోసం చాలా బాగుందన్న మృణాల్. అసలు ఇప్పుడు అందరూ కంపేర్ చేస్తారు శారీలో ఉంటుంది కదా అని, ఒక ట్రెడిషనల్ డ్రెస్లో కావచ్చు నార్మల్గా కావచ్చు చాలా బాగున్నారు. అంటే రష్మికని ఎలా అయితే క్రష్ అనుకుంటారో మృణాల్ని కూడా సేమ్ క్రష్ అనుకుంటారు, అంత బాగుంది. సినిమా అయితే ఓవరాల్ గుడ్ బై. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్లో ఉంది. నెక్స్ట్ మృణాల్ ఠాకూర్ గారిది కూడా చాలా బాగుంది. సినిమాలో కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న గీత గోవింద్కి దీనికి సంబంధమే లేదు భయ్య. అసలు అది ఎందుకు, అసలు ఆ మాట ఎందుకు వస్తుంది? అసలు ఇది అసలు ఫ్యామిలీ ఎమోషన్ సినిమా భయ్య. ఫ్యామిలీ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఇప్పుడు నా ఫ్యామిలీ స్టార్ అంటే మా నాన్న అని చెప్తా, మా అమ్మ అని చెప్తా. అలానే అంటే ఈ సినిమాలో ఏంది అని అంటే ఆ కాన్సెప్ట్ డిఫరెంట్గా తీశారనమాట. అంటే ఒక బరువు, బాధ్యతలు ఎలా మెయింటైన్ చేయాలి ఒక ఫ్యామిలీలో ఉన్నాక. అంటే ఇప్పుడున్న కాలం ప్రతి ఒక్కరు స్వార్థం అయిపోయారు భయ్య. స్వార్థం కాకుండా ఒక ఫ్యామిలీ గురించి ఆలోచించే సినిమా అనమాట. సీరియల్లా ఉందన్నాళ్ళకి మరి ఇంకేం చెప్తాం భయ్య, వాళ్ళంతా మరి ఇంకా వదిలేయండి. ఇంకా అలాంటి మనం మాట్లాడకూడదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, దానికి మనం తప్పు అనకూడదు. ఏంటండి బ్రహ్మోత్సవం దీనికి కనెక్ట్ అయింది భయ్య. అసలు చెప్పాలని అంటే సినిమా సూపర్ హిట్ భయ్య. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇంకా రానున్న కాలంలో ఇంకా మంచి సినిమాలు వస్తాయని అనుకుంటున్నాం భయ్య. ఐరన్ ఉంచాడు కానీ కొంతమంది దించాడు అనేసి అంటున్నారు. ఆ దించాడు అన్నోళ్ళకి వాళ్ళకి దింపుకోండి, అది ఒకటే చెప్తే ఇంకా అంతే. దిల్ రాజు మొదటి నుంచి చెప్పినట్టు ఇది ఫ్యామిలీ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి స్టోరీ రాస్తే దాన్ని తను అపార్థం చేసుకుంటాడు. సో మళ్ళీ తన ప్రేమను పొందడానికి చేసే ప్రయత్నమే ఇది. బట్ ఇందులో ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఫ్యామిలీ ఎథిక్స్ కానీ నాకైతే ఏం కనిపించలేదు. మూవీ ప్లాట్ అంతా వచ్చేసి బాగానే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా బాగానే కొంచెం లాగ్ తీశాడు. 2.5 అవర్స్ అనేది కొంచెం ఇంతకుముందు ఆ బ్రో చెప్పినట్టు టిల్ స్పేర్ ఏంటంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సినిమా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోన్లో వెళ్తుంది. బట్ ఈ మూవీ అయితే ఓకే, అంటే మరీ తీసేసినట్లేదు కానీ చాలా ఫ్యామిలీ స్టోరీస్ వచ్చాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉన్నాడు, తన ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడతాడు అనేది స్టోరీ బేస్ అయి ఉంటుంది. బట్ ఇట్ కంప్లీట్లీ యావరేజ్. గీతా గోవిందం తోటి కంపారిజన్ చేస్తారు. గీతా గోవిందం కంటే బెటర్గా ఉంటుంది అంటే గీతా గోవిందం నేను యాక్చువల్గా థియేటర్లో చూడలేదు టు బి ఫ్రాంక్, కానీ టీవీలో వచ్చాక చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ విజయ్ దేవరకొండ కానీ ఏం చెప్పారంటే దానికన్నా చాలా బెటర్గా ఉంటుందని అన్నారు. కానీ నాకు దానికన్నా చాలా బెటర్ పాయింట్ కూడా ఎక్కడ కనిపించలేదు సినిమాలో. ఓకే వెళ్తుంది, ఒక 2 అవర్స్ ఆడియన్ని, కామన్ ఆడియన్ని ఎంగేజ్ చేయాలి, సో కూర్చోబెట్టాలి అన్న పాయింట్లో చూసారు. అంతే బ్రో, ఫ్యామిలీస్ తోటి చూసినా కూడా పెద్ద ఏమనిపించదు. ఎందుకంటే రొటీన్ స్టోరీ. ఒక ప్రీ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి అండ్ క్లైమాక్స్ సీన్ తన హీరో ఎలివేషన్ గురించి వచ్చే సీన్ బాగుంది తప్పించి యాజ్ యూజువల్గా సినిమా స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ కన్ఫర్మేషన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దిల్ రాజు ముందే చెప్పాడు 70% లవ్ స్టోరీ 30% ఫ్యామిలీ స్టోరీ అనేది. ఆ 30%లో నాకు 10% కనిపించింది. మృణాల్ ఠాగూర్కి తను పర్ఫెక్ట్గా సెట్ అయింది, కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగుంది. ఎందుకంటే మృణాల్ నానితో చేశాడు, సీతారామంలో చేశారు కాబట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఈ మూవీకి తను సెట్ అయింది.